నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నాము. 2019లో బాలినేని శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థి 22,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. బాగుంటది ఒంగోలు వచ్చినా బాగా చేసేవాడు ఉంటే బాగానే ఉంటుంది. జనాలే నిర్ణయం తీసుకుంటారు బాగా, లేకపోతే గవర్నమెంట్ ఇప్పుడు బాగా చేస్తున్నారు లేదా జగన్ గవర్నమెంట్? బాగానే చేస్తున్నాడు కానీ డబ్బులు వేయటం అనేది కరెక్ట్ కాదండి. ముందు డెవలప్మెంట్ ఉండాలి, జనాలకు పనులు ఉండాలి, ఇండస్ట్రీలు పడాలి, వర్కులు జరిగితే మా బోటోళ్ళు కూడా పనులు ఉంటాయి. సాగు జీతాలతో బతుకుతున్నాం, వచ్చే సాగలేదు. బజార్ రేట్లు పెరిగిపోయినాయి, వాటిని తగ్గించే పరిస్థితి కనపడలేదు. పూర్తి కావాల్సిన వాటిని ఆపేసేసి ఏదో జనాలు డబ్బులు వేసామంటే అది ఎట్లా అంతవరకు కరెక్ట్ సార్. ముందు డెవలప్మెంట్ ఉండాలి. అన్ని రాష్ట్రాలు కంటే మన రాష్ట్రం దిగదారిపోయింది. నాకు ఎంత చదువు లేకపోతే కొద్దిగా మిగతా రాష్ట్రాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. మన ఆర్థిక నష్టపోయి ఉన్నాం. మన రాష్ట్రం డెవలప్మెంట్ చేసుకోవాలి, దాన్ని ముందు తీసుకుపోయే విధానం ఉండాలి. పూర్తిగా తొక్కేసారు. నేనంతా 9th చదువుకుని ఎంత మాట్లాడుతున్నా మరి పెద్ద చదువులో సరిగ్గా పరిపాలన ఎందుకు చేయట్లేదంటారు? ఎందుకు చేయలేదంటే వాళ్ళ ఇష్టం కదా సార్. ఒక జన్మ ఓట్లు వేసారు, ఒకసారి అవకాశం ఉన్నారు ఇచ్చారు. అమరావతి చేశారు, రాజశేఖర్ చేశారు, బాగుంది అని చెప్పుకున్నాను. ఇతను వచ్చారు బాగలేదని అంటున్నాను. మీరు ఏమన్నా అనుకోండి. చెప్పండి అమ్మా, ఈసారి ఎవరు వస్తే బాగుంటది ఆంధ్రప్రదేశ్ లో? ఎవరు బాగు చేస్తారు వాళ్ళు వస్తే బాగుంటది. జగన్ గారు ఎలా చేస్తారమ్మా? ఆయన ఇచ్చిన పథకాలు ఏది కరెక్ట్ గా ఉంది మీరు చెప్పండి. మహిళలకు ఇచ్చాడు పథకాలు, అమ్మఒడి ఇస్తున్నాడు. ఎక్కడ ఇచ్చాడు? అమ్మఒడి ఇచ్చాడు నిజమే. అమ్మఒడి ఇవ్వడం వల్ల ప్రభుత్వ స్కూల్ పడిపోయినాయి, అవునా కాదా? ప్రతి ఒక్కరు 15,000 జీతంతో కార్పొరేట్ స్కూల్ వేసుకున్నారు. అప్పుడు గవర్నమెంట్ స్కూల్ పడిపోయినాయా, పడిపోలేదా? మీరు మంచిగా ఎక్కువ మంది పిల్లల్ని పంపిస్తే ఆ టీచర్లు చదువు చెప్పాలనిపిస్తుంది. ఇద్దరిని ముగ్గురిని పంపించడం వల్ల ఎవరు చెప్తారు చదువు? వాళ్ళకి చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు కదా. ఒక ప్రభుత్వ స్కూల్ పడిపోవడానికి కారణం ఎవరు? ఇప్పుడు జగనే, అవునా కదా? ఇంకో విషయము, మహిళకి ఒంటరి మహిళ పింఛన్ ఇస్తున్నాడు. ఆ ఒంటరి మహిళ పింఛన్ చూసుకొని నాకేంటి పింఛన్ వస్తుంది అనే ఉద్దేశంతో కలవాల్సిన భార్యాభర్తలు కూడా విడిపోతున్నారు. దానికి రీజన్ అయినే కదా, అవునా కదా? ఈ పథకం వల్ల యూజ్ ఉందంటారా? పథకాల వల్ల విడిపోతారంటున్నారా? అమ్మఒడి ఇవ్వడం వల్ల కూడా కొంతమంది అనుకుని గొడవ పడుతుంది అంటారు, నిజమంటారు ఇది? నిజమే కదా సార్. నలుగురున్నారు, ఆ స్కూల్లో 40 మంది చేరారంటే ఆ సార్ ఏంటంటే ఈ 40 మందిని మంచిగా చదివించాలి అన్న ఉద్దేశం వస్తుంది. నువ్వు ఇప్పుడు 15,000 వేస్తున్నావు, సరే 13,000 వేస్తున్నావు, 15,000 వేస్తున్నావు, అది తర్వాత విషయం. ఆ 15,000 చూసుకొని మా అబ్బాయిని కూడా బస్ ఎక్కించి పంపించాలి అని చెప్పేసి నువ్వు కార్పొరేట్ స్కూల్ ఎంకరేజ్ చేసినట్టు కదా. అంటే కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి వద్దంటారు మీరు? ఎవరు? అమ్మఒడి వద్దు అని కాదు సార్. అసలు ఫస్ట్ మన గవర్నమెంట్ ని మనం గౌరవించాలి. నువ్వు ఉన్న గవర్నమెంట్ ని నువ్వే నాశనం చేస్తున్నట్టు కదా. ఇప్పుడు డెవలప్ చేశారు, స్కూల్ కూడా డెవలప్ చేశారు, నాడు నేడు అని పేరు పెట్టినప్పుడు డెవలప్ చేసి ఏం యూజ్ సార్? పిల్లలు రావాలంటే ఏం చేయాలంటారు మరి? అమ్మఒడి తీసేయాలంటారా? మరి అంతే. ఇప్పుడు ఒక గవర్నమెంట్ టీచరే గవర్నమెంట్ స్కూల్లో చదివించకపోవడానికి రీజన్ ఎవరు? నువ్వేగా. అంటే అమ్మఒడి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి అమ్మఒడి అంటే ఎలా ఉంటది? గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి మాత్రమే అమ్మఒడి ఇస్తా అంటే ఎలా ఉంటది? ఏముంటది, దానివల్ల కూడా యూజ్ ఏముంటది? నువ్వు ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తున్న వాళ్ళకి పథకాలు ఇచ్చావనుకో, ప్రతి ఒక్కరు కార్పొరేట్ స్కూల్లో పంపించుకుంటే గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారు. గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అవుతుంది. లేకుండా డెవలప్ చేసి ఏం ప్రయోజనం? శ్మశానాన్ని డెవలప్ చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది సార్? ఊరిని డెవలప్ చేయాలి కానీ రంగు వేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. అంటే ఎవరైనా అదే 40 మంది పిల్లలు ఉంటే 4 టీచర్లకు ఉద్యోగాలు వచ్చినట్టే. నలుగురు పిల్లలు 4 టీచర్లు ఎక్కడ వస్తారు? అందుకే కదా జాబులు లేకపోవడము. అన్నారు ఇంకో టీచర్ ఎక్స్ట్రా కావాలని మేము చెప్తాం సార్, మా పిల్లలకి అన్ని క్లాసులు జరగాలి అని. అలా కాకుండా 4 పిల్లలకి 2 టీచర్లు ఉన్నా వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు చెప్పలేరు, ఏదో వచ్చి సెల్ ఫోన్ చూసుకొని వెళ్ళిపోతారు. పథకాలు పెట్టి ఏం ప్రయోజనము? ఏం ప్రయోజనం సార్? నేను చెప్తుంది అబద్ధమా నిజమా? రాజధాని గురించా? ఎక్కడన్నా సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి మనం? ఫస్ట్ 3 రాజధాని అంటున్నారు కదండి, ఏదో ఒకటి చూపించమనండి. వైజాగ్ ఉంది, అమరావతి ఉంది. ఎక్కడ సార్? పేర్లో ఉంది, ఉంది. అక్కడ ఏది క్రియాకర్త ఏది ఎక్కడ ఉంది సార్? మీకు తెలుసా? నాకు తెలియదు. అసలు మొదలే లేదు, 3 ఏడు తెచ్చుకుంది సార్. నాకైతే తెలియదు, మీకు తెలుసా? మీకు తెలుసా ఎక్కడ ఉంది మీరు చెప్పండి. అంటే నేనంటే 13 కావాలనుకుంటున్నాను. ప్రతి జిల్లా కూడా ఉంటే బాగుంటుంది అనుకున్నాను. మళ్ళీ రేపు పొద్దున కొట్టుకోవసరం లేదు కదా ఆ జిల్లా ఈ జిల్లా వాళ్ళు.
కొట్టుకునే పరిస్థితి మీరే కదా వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మూడు అయితే రాయలసీమలు కొట్టుకుంటూ ఉండాలి. మీరే కుల భేదాలు తీసుకొస్తున్నారు, మీరే అన్ని చేస్తున్నారు, మళ్ళీ మీరే కొట్టుకున్నాండి అంటే గిల్లి చాక్లెట్ ఇస్తున్నారు. ఆ చాక్లెట్ డబ్బులు కూడా మళ్ళీ ఈసారి ఎవరు వస్తే బాగుంటున్నారు మీరు? చూద్దాం. చంద్రబాబు నాయుడు చూద్దామంటారు. అని చెప్పను. ఓకే, ఆయనకేం తెలుసు సార్, అనుభవం అనేది ఉండాలి. అనుభవం లేని ఏ పని అవ్వదు కదా. సో అంటే బాబు గారు 14 సంవత్సరాలు చేశారు, ఆయన ఏమి ఎరగదీశారు మళ్ళీ ఆయన అంటున్నారని కొంతమంది అంటున్నారు. ఈయన వచ్చి ఏం ఎరగదీశాడు? ఈయన వచ్చి కూడా ఎరగదీయలేదన్నారా? మరి అంతే కదా. ఓకే, మీరు చూస్తున్నారు కదా. కరోనా 2 years కరోనా పోయింది, ఇంకో అవకాశం ఉండి అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు జగన్ గారు. పక్క రాష్ట్రాల్లో మనకు డొనేషన్ ఇచ్చాడు. ఈయనేమి ఇచ్చాడు? 5 రూపాయలు బీర్ సీసా మీద పెంచితే మన వాళ్ళు ధర్నా చేశారు. అదే ఈ రోజు 200 చేస్తే ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? అది అప్పుడు అడగలేదే. సో ఈసారి టీడీపీ వస్తే బాగుంటున్నారు మీరు ఫైనల్ గా? ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఆయన వచ్చి కూడా ఏం ప్రయోజనం? ఈ అప్పులు తెరలేక. ఓకే ఓకే సార్. బాగుంటది ఆంధ్రప్రదేశ్ లో సీఎం ఎవరైతే బాగుంటది? ఎందుకు అన్ని అడుగుతున్నాయి ఏంటంటూ అందరిని అడుగుతాం. భయ్యా మీ పేరు? రమేష్. చెప్పండి, ఈసారి ఎవరైతే బాగుంటది? జగన్. జగన్. ఇక్కడ లోకల్ గా వాసు అన్న. వాసు గారు, బాలేని వాసు గారు. జగన్. గురుగారు మీ పేరు? మీ పేరు బాగుంటది. ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు? జగన్ గారు. ఎందుకనండి? ఒంగోలు ఎవరు వస్తే బాగుంటది? ఒంగోలు బాలినేని వస్తే బాగుంటుంది. బాలినేని గారు. ఓకే, మరి సీఎం గా? సీఎం గా మనకి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? బాగా స్టడీ విషయంలో అన్ని విషయాలు బాగా కోఆపరేషన్ చేస్తున్నారు కదా. ఓకే, పేద విద్యార్థులు మొత్తం ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం కానీ, ఈ అనగబడిన వర్గాల వాళ్ళకి అభివృద్ధానికి వాళ్ళకి పథకాలు, సంక్షేమ పథకాలు చేయడం కానీ అన్ని విషయాల్లో బాగానే చేస్తున్నారు. అన్ని విషయాలు బాగానే చేస్తున్నారు. ఈసారి ప్రభుత్వం వస్తుంటారా? కంపల్సరీ రావాలి. ఎందుకంటే 2 years కరోనా వచ్చి బాగా ఇబ్బంది పడ్డా గానీ ఆయన మొత్తం నష్టాన్ని మొత్తం పూడ్చుకొని మళ్ళీ ఇప్పుడు మన రాష్ట్రాన్ని మంచి ప్రగతి పదంలో నడిపిస్తున్నాడు కాబట్టి. ఓకే, సరే. టీడీపీ జనసేన కలిసింది, కాంగ్రెస్ లోకి వెళ్ళారు, జెడ్ ఎలక్షన్ కొత్తగా పార్టీ పెట్టారు. అవన్నీ ఎఫెక్ట్ చూపించారు సార్. అవి ఏం చూపించారంటారా? ఈసారి ఒంగోలు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? టైం ఉంది కదా సార్. అంటే ఏపీలో పరిపాలన విధానం ఎలా ఉందంటారు? బాగుంది. ఈసారి వస్తారా జగన్ గారు? వస్తారు. ఓకే, ఇక్కడ లోకల్ గా ఇక్కడ బాలినేని శ్రీనివాస గారు గెలుస్తారు. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదండి, ఆ ప్రభావం పెద్దగా ఉండదు అనుకుంటున్నాం. పెద్దగా ఉండదు. షర్మిల గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా, ప్రభావం ఉండదు. ఓకే, గురుగారు మీ పేరు? చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఏపీలో? చంద్రబాబు గారు. ఎందుకని సార్? నేను చేయట్లేదంటారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్? ఇంకో అవకాశం ఉండి చేసి చూపిస్తాను నేను. 5 సంవత్సరాలు ఏ ఫ్యాక్టరీలు కానీ ఏం పరిశ్రమ రాలేదు. అంటే 2 years కరోనా వచ్చింది, తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నవరత్న అన్ని ఇచ్చాము అంటున్నారు. ఎంప్లాయ్మెంట్ ఏం లేదు కదా. రాజధాని ఎన్ని కావాలి? 3 కావాలి, 1 కావాలా? రాజధాని ఒకటే కట్టే పరిస్థితి వేరేగా ఉంటుంది. 3 ఎక్కడ కడుతుంది? గురుగారు మీకు 1 కావాలి, 3 కావాలి రాజధానులు? 3 వాసు వస్తే బాగుంటది. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. ఈసారి వస్తారంటారు ఆయన? వస్తాడు, గ్యారంటీ వస్తారు. ఏం వచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు? బాగానే అన్నిటికీ బాగానే ఉంది. పరిపాలన బాగా మొత్తం పథకాలు కానీ ఓకే మొత్తం బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. బాగుంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. ఈసారి వస్తారంటారు ఆయన? వస్తాడు. టీడీపీ జనసేన కలిసింది కదండి? కలిసిన రావు ఏం చేశారని వాళ్ళు అంటే చేస్తే చెబితే సరిపోయేది కదా. జగన్ చెబుతున్నాడు కదా, నేను ఇది చేశాను, నాకు నచ్చితే నేను ఓటేయండి అని చెప్పాను. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? సో ఈసారి వైసీపీ వచ్చి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎట్లా తెలుస్తుంది? ప్రజలందరూ ఏది కావాలనుకుంటే అది వస్తుంది. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. ఏం వచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు? ఏదో ఒకటి. ఇప్పుడు ప్రతి ఒక్కరు అన్ని మంచి చేయలేరు కదా, అందరూ ఎవరు చెడ చేయలేరు. ఓకే, మీకు బాగా జరిగితే బాగుంది అనుకుంటావు, బాగా లేకుంటే బాగాలేదు అనుకుంటావు. కామన్. ఓకే, రాజధాని పై మీ కామెంట్ సార్, 3 ఉంటే బాగుంటుందా, 1 ఉంటే బాగుంటుంది అంటారా? దాని గురించి మాకేం తెలుస్తుంది? రాజధాని పని లేదంటారు మనకి? లేదంటే ఇప్పుడు మీ ఇల్లు నీకు కావాలన్నా వద్దా? ఇదే అనుకుంటావా? కావాలి. వస్తేనే బాగుంటుంది అనుకుంటా. భాస్కర్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? బాగానే ఉంటది కాబట్టి. బాగా చేస్తారా ఆయన? ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉందండి. బాగానే ఉంది. ఈసారి వస్తారంటారు ఆయన? వస్తారనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంటారు?
చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? నార్మల్లీ ఇప్పుడు దాకా అయితే రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కంప్లీట్ కూడా కాలేదు, అది మీకు ఐడియా ఉంది. నోటిఫికేషన్స్ అనేది దానివల్ల అలాంటి యువత ఎట్లా అంటే ప్రైవేట్ జాబులు చేసి అలసిపోయి ఉన్నారు. ఏదో గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు నా ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చున్నాడు, 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉండే మేము రంగాలు ఫుల్ఫిల్ చేస్తామనేది. ఇప్పుడు దాకా అయితే అది ఫుల్ఫిల్ చేసింది లేదు. దాన్ని అట్లానే ఉండే మరి ఇంకెప్పుడు చేస్తారా, ఇంకా 4 months 5 months ఉంది ఎలక్షన్స్ కి, ఇంకెప్పుడు చేస్తారనేది వాళ్ళకి ఐడియా ఉండాలి. అది అంటే వాళ్ళు ఏమన్నారంటే వాలంటీర్ జాబ్లు ఇచ్చాం కదా అందుకని జాబ్లు అన్నారు. వాలంటీర్ జాబ్ ఒక జాబ్ అని మీరు నేను అనుకుంటున్నామా? అంటున్నారు వాళ్ళు, ఎంతకన్నా గొప్ప జాబ్స్ ఉంటాయండి, సరిపోయిన జాబ్లు అంటున్నారు. మరి సరే మేము కూడా వాలంటీర్ చేసుకుంటాం సార్. నార్మల్ ప్రైవేట్ జాబ్ చేసుకుంటే నా ఫ్యామిలీ మ్యాన్కి ఇప్పుడు 20,000 లేని ఫ్యామిలీ గడవదు. అలాంటి 5,000 ఇచ్చి ఆ 5,000 ఎవరికి సరిపోతుంది? వాలంటీర్ జాబ్ ఒక జాబ్ అని మీరు మేము అనుకుంటే సరిపోదు, అది అందరికి తెలియాలి. ఓకే, సో ఈసారి టీడీపీ వస్తే బాగుంటుంది అంటారు. టీడీపీ వస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది. మరి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం ఈసారి? అవుతుంది, మాక్సిమం అవుతుందండి. అవుతుంది. మరి ఒంగోలు టీడీపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అంటారు? టీడీపీ అయితే జనార్దన్ గారే బాగుంటుంది. లాస్ట్ టైం ఏదైతే ఉందో మ్యాక్స్ జనార్దన్ గారే బాగా చేశారు ఒంగోలుని. జనార్దన్ గారు పాలనీలు గారు వచ్చి చేసింది అయితే ఏమీ లేదు, జనార్దన్ గారే బాగా చేశారు. ఓకే, జనసేన కలిసింది కదా? అవును, అది ప్లస్ అవుతుంది టీడీపీకి. మ్యాక్స్ మన ఈ నెల్లూరు, ప్రకాశం, గుంటూరు డిస్టిక్ అయితే చెప్పలేం, కానీ పైన అయితే శ్రీకాకుళం ఆ డిస్టిక్ లో జనసేన ప్లస్ అవుతుంది. సాంబశివరావు గారు ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఉన్న గవర్నమెంటే మళ్ళీ వస్తుంది. ఉన్న గవర్నమెంట్ మళ్ళీ వస్తారు. ఒంగోలులో ఎవరు వస్తే బాగుంటుంది? ఒంగోలులో అయితే ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి. అవునండి, ఆయనే కరెక్ట్. ఆయనే కాదు. ఓకే, ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు? దాదాపు లేబర్ బాగున్నారు. ఓకే, డెవలప్మెంట్ అంటే వేరే బిల్డింగ్లు కనపడాల్సిన పని లేదు కదా. అప్పుడు రోజుకు ఒకసారి తినేవాడు 3 సార్లు. ఇన్కమ్ జనరేట్ చేస్తేనే కదా మరి పేదవాళ్ళకి ఇచ్చేది. పేదవాళ్ళకంటే దానివల్ల గవర్నమెంట్ కి రెవెన్యూ వస్తుంటారు కదా, ఆ రెవెన్యూని వేరేగా వాళ్ళు గవర్నమెంట్ తినకుండా ప్రజలకు పెడుతున్నారు. బాలేని శ్రీనివాస్ గారు అండ్ జనార్దన్ టీడీపీ నుంచి అంటున్నారు. బానే ఉంది. ప్రభుత్వం బాగానే ఉందా? ఏం నచ్చింది జగన్ గారి పరిపాలనలో? జగన్ గారి పరిపాలనలో ఏం నచ్చింది? ఏమంటే బానే ఉంది కదా సార్. ఉన్నాయి, సీఎం అవుతారు నెక్స్ట్ సెకండ్ టైం సార్. అది చెప్పలేమంటారా? ఎందుకని చెప్పలేదు. ఎందుకని అదే టీడీపీ జనసేన జనాలు ఎలా ఉంటారు? టీడీపీ జనసేన కావడం వల్ల, లేకపోతే బెనిఫిట్ అంటారు? ప్రభుత్వ వ్యతిరేకత ఉందంటారా? మనకేమంత కనిపించట్లేదు సార్. అనిపించట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. నచ్చితే బాగుంటది ఒంగోలు టీడీపీ తెలుగుదేశం. ఎందుకు మేడం తెలుగుదేశం? జగన్ పరిపాలన నచ్చలేదు అంటే ఆడవాళ్ళకి చాలా పథకాలు ఇస్తున్నారు కదా మేడం. ఏం పథకాలు అందట్లేదు కదా. అందట్లేదు. ఓకే, అంటున్నారు కానీ మాకైతే అందట్లేదు. మామూలు జనరల్ పరిపాలన ఉందండి, పథకాల గురించి పక్క పెట్టండి. జనరల్ గా మీకు అనిపించింది పరిపాలన? అన్ని రేట్లు పెంచారు, కరెంట్ బిల్లు కానీ ప్రతి ఒక్కరు పెంచారు రేట్లు. ఇస్తున్నారేమో కానీ అన్ని వాళ్ళకి అందుతున్నాయి, మాకైతే ఏం అందట్లేదు. అన్ని ప్రతి ఒక్కటి రేట్లు పెరిగావు కదా. రేట్లు పెరిగిపోయింది. ఓకే, ఈసారి అయితే ఇది వస్తున్నారు. ఎవరు వచ్చినా సరే కొంచెం మార్పు ఉంటే బాగుంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు కదండి. పవన్ కళ్యాణ్ సినిమాల వరకు ప్రభావం అక్కడ ఆయనకి. పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన వచ్చారు కదా, ఏమండి? సినిమాల వరకు. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ఏం చేస్తారు మీరు? నెట్వర్క్ మార్కెటింగ్ ఏమండి? మార్కెటింగ్ లో చేస్తాం. మార్కెటింగ్. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన అంటే కొన్ని విధాలుగా బాగుంది, కొన్ని విధాలుగా రాజధాని విషయంలో, రోడ్ల విషయంలో కొంత వ్యతిరేకత. వ్యతిరేకత ఉందంటారా? రూరల్ అయితే కొద్ది వ్యతిరేకత ఉంది మామూలుగా. ఓకే, టౌన్లలో కొంత ఇది జాబుల విషయంలో గానీ కొంత వ్యతిరేకత ఉంది. పర్లేదు, కొన్ని హామీలు అయితే చేశాడు, చేయలేదని ఏం లేదు కానీ చేశాడు. టీడీపీ జనసేన కలిసింది కదండి, ఆ ప్రభావం ఉంటుంది సార్ ఏమైనా ఎలక్షన్ లో? ఉంటది, కంపల్సరీ ఉంటది. కానీ కాకపోతే మంచి టఫ్ ఫైట్ ఈసారి. టఫ్ ఫైట్ ఉంటుంది. టఫ్ ఫైట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఓకే, అంటే ఎవరో వస్తారు చెప్పలేమంటారు ఇప్పుడు సిచ్యువేషన్? డూ ఆర్ డైలాగ్ ఉంది. ఇద్దరు కలవడం వల్ల మాత్రం టఫ్ అయింది. మరి ఇక్కడ ఒంగోలు ఎవరైతే బాగుంటారా మీరు? వాళ్ళని అండ్ జనార్దన్ గారు అంటారు. వాళ్ళని కూడా ఆయన కూడా చేశాడు బాగానే, పర్లేదు. కాకపోతే ఆయన జనార్దన్ సార్ కూడా ఈసారి పోరాడుతున్నారు. ఏమవుతుందో చూడాలి. ఫైట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మీరేమనుకుంటున్నారు? మేమేమనుకుంటున్నాం మరి చెప్పకూడదు కదా, మీరు చెప్తాను. మీరు ఎవరైనా మంచి చేస్తే వాళ్ళే రావాలనుకుంటున్నాం. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి?
బాగానే ఉంది. బాగానే ఉంది. ఏం నచ్చింది ఏం నచ్చలేదు ఆయన పరిపాలనలో? ఏం నచ్చింది ఏం నచ్చలేదు? అంటే ఇంకా వచ్చేసి కొంచెం అదే భూ కబ్జాలు అలాంటివన్నీ చేసి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాయని అనుకుంటున్నారు ఓకే. జనాలు. అదే జరుగుతున్నదని అనుకుంటున్నారు. చాలా వరకు అదే బయటికి వస్తుంది. అది ఓకే. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదండి. అవును. ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? జనం చేతిలో ఉంది. జనం చేతిలో ఉంది అంటే మామూలు జనరల్ గా అనుకున్నారు. మీరేమనుకుంటున్నారు? ఫైట్ ఎలా ఉంటుంది ఈసారి? బాగానే ఉంటుంది. టైట్ గా ఉంటుందా లేదా జగన్ గారు టైట్ గానే ఉంటుంది. టైట్ గా ఉంటుంది. ఈసారి లాస్ట్ టైం 150 వచ్చినాయి కదండి. అవునన్నా. ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీరు? మినిమం 50-50కి అనుకుంటున్నాం మేము. ఓకే ఓకే థ్యాంక్ యూ. టీవీసా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? అసలు ఏది రాకుండా బాగానే ఉంటుంది. ఏది రాకుండా ఉండవు. ఏ గోళ పనుకొని కావడం ఏమీ లేకుండా, ఏ డబ్బులు గోళ లేకుండా, ఏం లేకుండా అంటే ఏది లేకపోతే హాయిగా ఉంటుంది అని అనుకుంటున్నారు. అంతే. అంటే రాష్ట్రపతి పనులు చేద్దామంటారా? ఏం మనకు తెలియదు సరే ఉందా అదేం మాట్లాడాలి. ఓకే చెప్పండి గురుగారు. హాయిగా ఉంటుంది. గురుగారు చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఒంగోలు? ఒంగోలునా ఎవరు బాగా చేస్తే వాళ్ళు జగన్ గారు ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తున్నారు. వస్తారంటారు ఈసారి? అది బయట ఏమో తెలుగుదేశం ఉంది, లోపల మన జనాల గుండెల్లేమో వైసీపీ ఉంది. అదేంటది? అది అంతే. బయటేమో వైసీపీ ఉందా? బయట ఏమో తెలుగుదేశం గారు వస్తుంది, లోపల ఎట్ట ఉంది ఎట్ట తెలుసు. ఓకే చెప్పండి. వచ్చేది వైసీపీ. వైసీపీ ఎందుకని? ఎందుకని సార్? మంచి పనులు కాబట్టి అది లెక్క. ఓకే థ్యాంక్ యూ సార్. ఎవరు రాకుండా ఇండిపెండెంట్ వస్తే బాగుంది. ఇండిపెండెంట్ నుంచుంటే ఓట్లు వేసే రోజులు అంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అది చెప్పండి. ఓట్లు వేస్తే వస్తారు కదా. మీరు చెప్పండి, మీరు 10 మందిని అడుగుతుంటారు, వీళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు చెప్పండి. ఈయన చేసే చెప్తున్నారు కదా, పథకాలు ఇస్తున్నారు అన్నారు. ఆయన ఏమో నువ్వు చెప్పు, నాకు నువ్వు చెప్పు. ఎందుకు ఇండిపెండెంట్ గా వస్తుంటారు? నేనైతే ఇండిపెండెంట్ గా వేస్తాను. ఓకే ఇప్పుడు ఈసారి జేడీ లక్ష్మీ గారు కొత్తగా పార్టీ పెట్టారు కదండి. జయలక్ష్మి ఎవరు? జేడీ లక్ష్మీ నారాయణ గారు. సరేలే ఆయన పెట్టారు కదా. ఇప్పుడు ఆయన జాబ్ చేసేవాడు, సపోజ్ చెప్తా, జాబ్ లో ఉండి 10 మందికి హెల్ప్ చేయొచ్చు, కానీ ఈయన వచ్చి ఏం చేస్తాడు? జయప్రకాష్ నారాయణ ఏం చేశాడు? ఈయన కూడా అంతే. ఇండిపెండెన్స్ ఏం చేస్తారంటారు? ఇండిపెండెంట్ కి 10 మంది కలిసి ఏదో అదొక రకంగా ఉంటది కదా. నాకైతే వీళ్ళ మీద ఇద్దరి మీద ఇంట్రెస్ట్ లేదు. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ వస్తే బాగుంది. టీడీపీ వస్తే బాగుంటది. ఎందుకని? ఎందుకంటే జగన్ కొంచెం బాగా చేయట్లేదు. బాగా చేయట్లేదా? ఏం నచ్చలేదు పరిపాలన? ఏముంది అన్నీ నచ్చట్లేదు. ఏం నచ్చట్లేదు. జనాలు ఏమనుకున్నారు? ఒంగోలు జనాలు టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది అనుకున్నారు. ఓకే సరే, అది ప్రభుత్వం ఏర్పాటు చేద్దారా? టీడీపీ జనసేన కూటమి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఏమైనా జనసేన ప్రభావం ఉంటుంది ఇక్కడ? ఉంటది. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే ఎవరు వస్తే బాగుంటుంది? సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్ గారా చంద్రబాబు గారా? ఇప్పుడు జగన్ అంటే పింఛన్ ఇస్తాడు కాబట్టి ఆయన రావాలనుకుంటాం. ఆయన రావాలనుకుంటున్నారు. అంతే. ఎలా ఉందమ్మా ఆయన పరిపాలన? ఎలా ఉంది? నాకేం తెలుసు అయ్యా, ఇంట్లో ఉండేదానికి బయట నాకు తెలియదు కదా. మీకైతే పర్వాలేదు అనిపిస్తుంది? మీకు పర్వాలేదు అంటే పింఛన్ ఇస్తున్నాడు కదా ముసలి వాళ్ళకి, పర్వాలేదు అనిపిస్తుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుందమ్మా? ఎవరో రానివ్వండి, ఎవరు వస్తే జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారు నచ్చలేదయ్యా. మీకు నచ్చలేదు? ఇబ్బంది పడుతూనే ఉన్నారు కదా సార్ జనం. ఇబ్బంది పడుతున్నారంటారా? ఎందుకంటారు? జనం బట్టి చెప్పేదాన్ని బట్టి అంటే దేని గురించి? అంటే నిత్యావసర వస్తువుల గురించా లేకపోతే ఇంకా కరెంట్ బిల్లు గురించా? అనుకుంటుంటారు. టీవీ చూస్తుంటుంది. మీకు రియల్ గా మీరు ఏం ఫేస్ చేస్తారా అనుకుంటున్నారు? అంతే. ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మ గారు. ఈసారి ఒంగోలు ఎవరు వస్తే బాగుంటది? జగనే వస్తారు అంటున్నారుగా. ఏమండి? జగనే వస్తారు అంటున్నారుగా. జగనే వస్తారు. ఓకే ఎందుకంటారు జగన్ గారు మళ్ళీ రావడం? ఏదో పథకాలు పెట్టాడండి. ఇంకా మీకు ఏమైనా ఆయన పరిపాలన ఏమైనా వచ్చింది మీకు? ఏదో అందరికి కొంచెం లైన్ గా ఉన్నాడుగా, అందువల్ల. ఇక్కడ లోకల్ గా ఎవరైతే బాగుంటుంది ఎమ్మెల్యే? లోకల్ అయితే టీడీపీ వస్తే బాగుంది అనిపిస్తుంది. టీడీపీ వస్తే బాగుంది అనిపిస్తుంది. ఎందుకని? పనులు ఏం జరగలేదు కదా సరిగ్గా. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కదా మీకు ఎమ్మెల్యే? శ్రీనివాసరెడ్డి గారు ఏం చేయలేదా మరి? ఏం చేశారు? ఏం చేయలేదు కదా. ఏం చేయలేదంటారు. సో లోకల్ గా టీడీపీ వస్తే బాగుంది అనుకున్నారు మీరు. ఓకే టీడీపీ ఎమ్మెల్యే ఎవరున్నారు మరి ఇప్పుడు ఒంగోలు? జనార్దన్.
జనార్దన్ గారు. ఓకే, థ్యాంక్ యూ. బాగుండే వాళ్ళు బాగుంటారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? వస్తారు. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బాగానే చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. ఈసారి వస్తారంటారా ఆయన? ఓకే, తెస్తే బాగుంటది. ఒంగోలు బాగాలేను బాబు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారా? ఎందుకని? బాగా చేస్తాడు. బాగా చేస్తున్నారా? ఓకే, మరి పైన ఎవరో సీఎం ఎవరు అయితే బాగుంటది? సీఎం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు పైన చంద్రబాబు, ఇక్కడేమో వైసీపీనా? ఎందుకని? అంతే అది. అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా? ఏం నచ్చలేదు? ఎందుకు స్వామి వైఎస్ఆర్ వైఎస్ఆరేనా? ఎందుకని? ఎందుకంటే వాసన బాగా పనులు చేశాడుగా. ఓకే, ఆయన జగన్మోహన్ రెడ్డి వస్తాడుగా ఈ తేప. రేపు వస్తాడా? రేపు గ్యారెంటీ వస్తాడు. గ్యారెంటీ వస్తాడు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? బాగానే ఉంది. ఇల్లు పట్టాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. టెన్షన్ వృద్ధా పింఛన్లు గానీ, ఓకే, ఆ పిల్లడు అమ్మ దీవెని గానీ, విద్యా దీవెని గానీ ఓకే, బాగానే చేశాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. పర్లేదు. విజయ్ గారు చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్. ఓ, ఎందుకమ్మా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ చాలా బాగా చేస్తాడు. చాలా బాగా చేస్తారా? చేస్తాడు నమ్మకంగా. మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసారు కదా, కలిసి పొడి చేస్తున్నారు కదా, పర్వాలేదు ఆయన. ప్రభుత్వం వస్తుందంటారా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి, ఒంగోలు ఈసారి ఎవరు వస్తే బాగుంటది? బాలినేని. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభావం ఏమైనా ఉంటుందా? ఆ ప్రభావం కలిస్తే ఉండొచ్చు. చెప్పండి గురుగారు, అంటున్నారు కలిస్తే కలుస్తానే ఉంటాయి కానీ కలిస్తే ఏమైనా ప్రభావం ఉంటుంది అసలు? లైట్ గా తగిలిద్ది బయట తగులుద్ది. మరి ఈసారి ఒంగోలు బాలినేని గారు వస్తారా? మళ్ళీ రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఒంగోలు ఎవరు వస్తే బాగుంటది? జనార్దనే వస్తాడు. జనార్దన్. ఖచ్చితంగా. మరి ఇక్కడ జనసేన ప్రభావం, టీడీపీ జనసేన కలిసింది కదా, జనసేన యూత్ ప్రభావం ఉంటుంది ఇక్కడ బాగానే. జనసేన ప్రభావం ఏముండదు కానీ వచ్చేది మాత్రం టీడీపీ. ఓకే, థ్యాంక్ యూ. తెలియదండి. ఒంగోలు సార్ నాకు తెలియదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. బాగుందా? వస్తారంటారు ఈసారి? మనం ఎట్లా చెబుతాం? అదేంటి సార్, బాగున్నప్పుడు రావాలి కదా. వస్తుందో రాలేదు మరి మనకి ఎట్లా తెలుస్తుంది? ఓకే, అంటే టీడీపీ జనసేన కలవడం వల్ల అంటారా, లేదా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నదంటారా? ఏమో వ్యతిరేకం వస్తుండలే ఇప్పుడు, కొద్దిగా వ్యతిరేకం. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగాలేదు. మరి ఒంగోలు ఎలా ఉంది? ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? బాలినేని శ్రీనివాస్ గారు బాగానే చేస్తున్నారు. జగన్ గారి పరిపాలన నచ్చలేదు మీకు? నచ్చలేదు. మరి ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదండి, ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నదా? అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎందుకండి? ఈ జగన్ మా నాన్న చనిపోతేనే మాది పొదిలి. మా నాన్న చనిపోతేనే మాకు 9 నెలలు అయింది. వాలంటరీ 2 సార్లు మేము వాలంటరీకి ఇచ్చినా గాని ఏం జరిగిందంటే ఆమె 2 సార్లు కాగితాలు మేము అసలు మర్చిపోయినా అంది. సరే, ఓకే. మేము మా ఆస్తులన్నీ మా అమ్మ పేరు ఎక్కియాలంటే డబ్బులు అడుగుతున్నారు. 70,000 దాకా అడుగుతున్నారు రిజిస్ట్రేషన్ కోసం. ఇదంతా మాకు భారమా? మాకేం అవసరము? లంచం లేదు మా దగ్గర, మా ప్రభుత్వం లంచం లేదంటే అస్సలు లంచం ఉన్నది వీళ్ళ ప్రభుత్వంలోనే. ప్రభుత్వం అనేది ఎట్లా చెప్తా ఉన్నా? ఓకే, జగన్ పరిపాలన ఎలా ఉందండి? పర్లేదు, బాగుంది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు? ఇళ్ళకి వచ్చి పెన్షన్లు ఇవ్వటం అన్ని బాగానే ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? అపోజిషన్ రావాలి. అపోజిషన్ ఎందుకంటారు? ఎందుకంటే అరాచకమే ప్రభుత్వం, అరాచకమే కదా. అరాచకం చేస్తున్నారు. అరాచకమైంది. కబ్జాలు అన్ని కబ్జాలే అండి, కబ్జాలే కదా. ఓకే, ఏడో జీవితం ఏడో చెప్పండి. ఇప్పుడు ఫ్రీగా మాట్లాడే ఛాన్స్ లేదుగా. అదే పరిస్థితి. సో టీడీపీ జనసేన కూడా వస్తుంటారు ప్రభుత్వం కావాలి, అదంతే తప్ప వేరే మార్గం లేదు. మీరు చెప్పండి, ఎలా జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటే అందరు చూస్తున్నారుగా. బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు, అంతే అంట. మీకు ఎలా కనిపించింది అంటున్నాను? మా ఒపీనియన్ తో పని ఉంది. కానీ మనం ఓట్లు వేస్తాం కదా, మనమే గెలిపించేది. ఉన్నారుగా జనాలు, కానీ అడగండి. ఓకే,
గురుగారు ఏం పేరు మీ పేరు? నా పేరు అనిల్ అండి. చెప్పండి సార్. చెప్పండి. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఏపీలో? మీ మామూలుగా మీరు తిరుగుతూ ఉంటారు కదా, మీకు ఎక్కువ శాతం మా అభిప్రాయం మా అభిప్రాయం కాదు, మీ అభిప్రాయం మేము టీవీ పెడతాము. మీరు మా ఛానల్ చూస్తే తెలుస్తుంది ఎవరు ఏమనుకుంటున్నారో మొత్తం తెలుస్తుంది. సార్ అది లేపాక్షి టీవీ ఏమండి? టీడీపీ వచ్చింది అనుకుంటున్నాను. టీడీపీ వస్తుంది. ఎందుకని సార్? అంటే జగన్ పరిపాలన సరిగా లేదండి. ఏం నచ్చింది ఏం నచ్చలేదు మీకు? నచ్చని చాలా ఉన్నాయి. నచ్చినవి ఏమన్నాయి? నచ్చినవి ఒకటి పింఛన్ ఒకటి ఇస్తున్నారు సరిగా, తర్వాత రేషన్ అంతే, ఇంక మిగతా మొత్తం ఏం బాగలేవు అనుకుంటున్నా. ఓకే. అంటే రేషన్ ఇంటికి తెచ్చివ్వడం కూడా జనాలు కొంతమంది ఒప్పుకోవట్లేదు. ఒప్పుకుంటున్నారు కానీ కొంతమందికి ఇంకొంత అయితే ఆడికి రేషన్ పెన్షన్ అనేది ఏ ప్రభుత్వం ఇస్తుంది కదా, ఏ ప్రభుత్వం చేస్తుంది కదా. ఈ ప్రభుత్వం లేని గొప్పతనం ఏముంది? రేషన్ అంతే పింఛనే కానీ ఇంకేం లేదు. మామూలుగా ఇప్పుడు ఎస్సీ సప్లైన్ ఉంది, మొత్తం తీసుకు అందరికి పంచాడు. ఓకే. దానివల్ల ఏమైంది లేదు. ఎస్సీ లోన్స్ మీకు రాలండి? మాకని కాదు, కార్పొరేషన్ లోన్లు తీసారు. అసలు లేదు. కార్పొరేషన్ చైర్మన్ పెట్టారు కానీ నిధులు లేవు, అందరికి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. కూర్చోబెట్టాలని పెంచుతున్నారు కానీ మీకు లోన్ కట్టే లేదు. మామూలుగా అభివృద్ధి ఏమి లేదు. ఓకే. రోడ్లు ఏమి సరిగా లేవు. రాజధాని 3 కావాలా 1 కావాలా? అసలు ఒకటి కూడా గతి లేదు. 3 ఏడు చేస్తారు చెప్పండి. ఒకదానికన్నా కరెక్ట్గా చేయగలుగుంటే ఎవరైనా చెప్పుకోవచ్చు కానీ ఓకే. గురుగారు మీ పేరు? నాకు అవసరం లేదు. ఓకే. వస్తే బాగుంటుంది ఏపీలో? జగన్. జగన్ ఎందుకని సార్? ఎందుకంటే కరోనాకి 2 సంవత్సరాలు పోయింది, తర్వాత వచ్చి 1 సంవత్సరం వేస్ట్. మామూలుగా బయటికి రాకుండా అడ్డిపోయారు. ఇంకా 2 సంవత్సరాల్లో అతను చేసింది చాలా ఎక్కువ. అంటే కొంతమంది ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కడం తప్ప ఏమీ రావు. బటన్ నొక్కడం అంటే ఆ రోజు కరోనాకి కానీ ప్రతి ఒక్కరికి కానీ డబ్బులు పడవు. కరోనా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాలేదు కదా, మొత్తం రాష్ట్రం అంతా, దేశం అంతా వచ్చింది, ప్రపంచం అంతా వచ్చింది. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదు కదా. ప్రపంచ దేశాలు బాగానే ఉన్నాయి, మనకి మాత్రం మరి భయంకరంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనకి 2 సంవత్సరాలు అతను డబ్బులు వేసి మనల్ని కాపాడాడు అన్నమాట. మరి ఈసారి వస్తారంటారా? డెఫినెట్ రాకపోతే ఇంకా మనం చేసేది ఏం లేదు. లాస్ట్ టైం 150 వచ్చినాయి, మరి ఈసారి అద్భుతంగా చేసి అన్నారు. మరి ఎన్ని వస్తాయి సారి? ఈసారి తక్కువ వచ్చినా జగనే వస్తాడు. తక్కువ ఎందుకు వస్తాయి అంటారు? ఎందుకు ఇప్పుడు అతను మాట్లాడిందా, మాట్లాడినట్టు ఉంటది. డబ్బులు ఎందుకు చేస్తారంటే ఎలా అలా అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కువ మహారాజు ఏం పేరు మీ పేరు? ప్రసాద్ అండి. చెప్పండి సార్, ఈసారి ఒంగోలు ఎవరు వస్తే బాగుంటుంది? తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అండి. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఈ ఇళ్ల గురించి, దాని గురించి ఇల్లు కట్టించారు కదా, డబ్బులు తీసుకున్నారు. ఓకే. అది 6 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఓకే. ఎంత తీసుకున్నారు? మేము 75,000 కట్టామంటే టీడీపీ హయాంలో కట్టారు. డబ్బులు కడితే ఇల్లు ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎటువంటి ఒక నెల ముందు ఇదైపోయింది. ఈ ప్రభుత్వం అడిగారా? అడిగాము, ఇస్తామన్నారు. ఓకే. మరి సమాధానం లేదు. 6 సంవత్సరాలు అవుతుంది. చెప్పండి సార్. కట్టిన ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం లేట్ అయింది. ఆల్రెడీ కట్టి పూర్తి అయిపోయిన బిల్డింగ్ ని ఓన్లీ చంద్రబాబు కట్టించాడు కాబట్టి అతనికి పేరు వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ దాన్ని నిలిపేశారు. ఓకే. ఎక్కడ జనార్దనికి పేరు వస్తుందని ఇక్కడ లోపల ఉన్నటువంటి లీడర్స్ దాన్ని ఆపేశారు అన్నమాట. ఎలా ఉంటుంది సార్ ఇక్కడ ఫైట్? ఎలా ఉంటది ఒంగోలు? ఆబ్వియస్ గా టీడీపీకి ఫెచ్చింగ్ ఉంటుంది. అంటే ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటారా, లేదా టీడీపీ జనసేన కలవడాలంటారా? 50% ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందండి. అండ్ ఆల్సో ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు కూడా అంతకుముందు జనార్దన్ గారు చేసినట్టు అయితే చేయలేదు. ఆయన ఉన్న 5 years లో ఒంగోలు వేరేలా చేశారు. వీళ్ళు ఉన్నంత మాత్రాన ఏం ఉపయోగం లేదు. ఓకే. ఎవరు వస్తే బాగుంటది ఒంగోలు? బాలినేని శ్రీనివాస్ గారు వస్తే బాగుంటుందా, జనార్దన్ గారు వస్తే బాగుంటుందా, జగన్ గారు వస్తే బాగుంటుందా, బాబు గారు వస్తే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా? జగన్ గారు వస్తే బాగుండేది సార్. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఏదో మనకి అవన్నీ అమ్మఒడి అయింది, ఆడవాళ్ళకి వేసాడు, పిల్లలకి వచ్చింది, మా అదృష్టి. ఓకే సార్, జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మనకి పథకాలు ఇస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు అనుకుంటున్నాము. ఓకే. మెజార్టీ మట్టికి కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే. ఎందుకని అంటారు?
ఎందుకంటే పథకాలు ఉంటాయి ప్రజల్లో మటుకి ఎటువంటి సమస్య లేకుండానే ఉంది. ఓకే కొంతవరకు మటుకి ఆయన రావచ్చు అని అనుకుంటున్నాం. ఓకే, జగన్ గారు వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది అంటున్నారు జనాలు. జనసేన జగన్ గారు వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, డెవలప్మెంట్ లేదు, ఇండస్ట్రీస్ ఏం రావట్లేదు, వచ్చిన వెళ్ళిపోతుంది వెనక్కి అంటున్నారు. ఉన్నాయన్నీ ఇప్పుడు పథకాల మీదే ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేదానికి ఇంకా అన్ని వాటి మీద పెడతాడు. ఇప్పుడు నిరుద్యోగము పరిశ్రమ వాటి మీద దృష్టి మళ్ళీ ఇస్తారని అనుకుంటున్నాం. అంటే ఒక అవకాశం అడిగి ఇచ్చారు, మళ్ళీ రెండో అవకాశం అడిగితే ఇస్తారంటారా? ఇవ్వచ్చు అంటారు. ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. మాది లేపాక్షి టీవీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ ఒంగోలులో ఏ ప్రభుత్వం వస్తే బాగున్నారు? పార్టీ సార్ ప్రజలకు మేలు చేసే పార్టీ ఏదైనా పర్వాలేదు. ప్రజెంట్ జగన్ గారు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? ఆయన కూడా ప్రజలకు బాగానే సహాయం చేస్తున్నారని అంటున్నారు. ఓకే, పేద ప్రజలకు సామాజిక న్యాయం జరిగిస్తా ఉన్నా అంటున్నారు. ఓకే, అన్ని రకాలుగా ప్రజలకు మేలు జరుగుతుందని అంటున్నారు. ఓకే సార్. కాబట్టి ఎవరు ఏ పార్టీ అయినా కూడా ప్రజలకు మేలు చేసే పార్టీ రావాలి. ఓకే, అలాంటి నాయకులు ఉండాలి. మరి ఈసారి జగన్ గారికి గెలుపు ఈజీగా ఉండదా, కష్టం టఫ్ ఉండదు అంటారా? ఏమో సార్, పోటీ మాత్రం రెండు ఇరుపక్షాలు బాగానే గట్టిగానే ఉండేట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకని అంటారు? వాళ్ళ అందరూ కూడా నాయకులు, గట్టి నాయకులు ఉన్నారు అన్ని పార్టీలో. వాళ్ళు కూడా బాగా ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల్లో మొబైలైజ్ చేస్తున్నారు కాబట్టి అట్లా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మీ పేరు? సార్ నా పేరు రమేష్ బాబు. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే బాగుంటది అంటే ప్రజెంట్ గెలుపు అనేది కష్టంగానే ఉంటది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హెల్ప్ చేశారు కానీ అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. సో నిరుద్యోగం ఎక్కువ ఉంది, ఎంప్లాయ్మెంట్ లేదు. మన అభివృద్ధి అనేది నిల్లు చెప్పాలండి. కాకపోతే చేయూత అని, ఆరోగ్యశ్రీ గాని, లేదంటే అమ్మఒడి గాని, జగనన్న విద్యా దీవెన గాని బానే ఉంది. కానీ సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ సార్ అభివృద్ధి అనేది కొంచెం తక్కువ. నా అభిప్రాయం ప్రకారం అది కూడా చేస్తుంటే డెఫినెట్లీ ఈసారి జగనే వచ్చేవారు. దాని అభివృద్ధి లేకపోవడం వల్ల కొంచెం పోటీ గట్టిగా ఉండేటట్టు. ఓకే, థ్యాంక్ యూ సార్. గురుగారు ఏం పేరు? భాష. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? చేసిన అభివృద్ధి బాగానే ఉంది మాకు. ఓకే, మిగతా వాళ్ళు వచ్చినా చేస్తారో నమ్మకాలు తక్కువ. జగన్ గారు 100% ఆయనే వస్తారు. మరి ఇక్కడ ఒంగోలు ఎవరు వస్తే బాగుంటది? ఒంగోలు మాత్రం బాగానే వాసు 100% గారు ఆయనే పక్క తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. గురుగారు ఏం పేరు? పేరు గుర్తు. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఏం ఛానల్? లేపాక్షి టీవీదా? ఏం వస్తా మీరు రాబోయే ఛానల్ యూట్యూబ్ లో వస్తుంది. యూట్యూబ్ లో చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది ఒంగోలులో? ఒంగోలు గురించి ఎందుకు, రాష్ట్రం గురించి అడిగి చెప్పండి. రాష్ట్రంలో ఎవరు వస్తే బాగుంటది? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది జగన్. సవనాశనం చేశారంట. ఎందుకు సార్ 2,67 కోట్లు పేదవాళ్ళ అకౌంట్ లేదని చెప్తున్నారు ఆయన? టీ తాగుతున్నా ఇప్పుడు 13 రూపాయలు. ఓకే, మళ్ళీ 1 గంటకి ఆకలి అవుతుంది, అన్నం తినాలా. 1 గంట అన్నం తింటే సాయంత్రం దాకుంటా. టీ తాగితే ఎప్పుడు దాకుంటా? 1 గంట దాకుంటా. ఓకే, సాయంత్రానికి 1 గంటకి ఎంత తేడా అది. సో ఈసారి అయితే టీడీపీ రావాలంటారు మీరు? అభివృద్ధి కావాలి రాష్ట్రానికి. ఓకే, టీ తాగే పథకాలు ఎందుకు? మరి రాజధాని గురించి ఏమంటారు? 1 సరిపోతుందా, 3 కావాలంటారా? రాజధానిలా సచివాలయంలో అన్ని వ్యవస్థలు చెప్పుకోవచ్చు ఒకే చోట పెట్టి, రాజధానిలో వచ్చేలాగ 3, 5 అంటే ఏమన్నా సమంజసమా? సచివాలయంలో అన్ని వ్యవస్థలు ఒకే ఉన్నాయి. ఒక గ్రామానికి వ్యవస్థలు అన్ని ఒకే చోట ఉండాలి. మరి ఒక రాష్ట్రానికి ఎన్ని చోట్ల ఉండాలా? ఓకే, రాజధాని బాగుంటుందంటారు మీరు? సచివాలయంలో అన్ని వ్యవస్థలు ఒకే చోట ఉంటున్నాయి, మరి రాష్ట్రానికి సచివాలయం కూడా 3 పెట్టమంటారు అయితే? మరి ఎంతగా మరి అన్ని వ్యవస్థలు తీసుకొచ్చి సచివాలయంలో పెట్టినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఆఫీసులన్నీ ఒకే చోట ఉండాలిగా. అది పిచ్చి టుగ్గులకు బాగా. ఓకే, అరే ఒంగోలులో ఎవరు వస్తే బాగుంటది? ఒంగోలు మాకైతే శ్రీనివాసరెడ్డి రావాలనుకుంటున్నాను. శ్రీనివాసరెడ్డి గారు. మరి సీఎం జగన్. ఎందుకని? ఎందుకంటే సంక్షేమ పదాలు అన్ని బాగానే చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశంలో అన్ని చూసాము. దోపిడీలో దోపిడీల కన్నా ఇది బెటర్ కదా. ఈసారి జగన్ గారు ఈజీగా గెలుస్తారా, టఫ్ ఉండదా ఫైట్? టఫే ఉంటదండి. టఫే ఉంటది. ఎందుకంటారు? మా లెక్కలు అయితే వీళ్ళిద్దరు కలిసారు కాబట్టి. మామూలుగా అయితే అంతకుముందు అయితే 3,000, 4,000 ఒక 60 సీట్లు పోయినాయి కదా. కలిసి ఇద్దరు కలిసేటప్పుడు ఎఫెక్ట్ ఉంటే మాత్రం కొంచెం టఫ్ గానే ఉంటది. కాబట్టి సంక్షేమ పదాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సాంబశివరెడ్డి గారు
చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది ముఖ్యమంత్రి? టీడీపీ వచ్చినా బాగుంటుందయ్యా. టీడీపీ వస్తేనే బాగుంటుంది. ఎందుకని సార్? ఏంటా? ఎందుకని? ఎందుకంటే డబ్బులన్నీ అయిపోతున్నాయి, ఏ విషయ పరిచయం కనపట్టలేదు. ఓకే, వచ్చే ఇక్కడ లోకల్ గా ఒంగోలు ఎవరు వస్తే బాగుంటుంది? ఒంగోలు జనార్దన్ వచ్చినా బాగుంటుంది. బాగుంటుంది. ఎందుకని ఆయన ఎందుకు అంటున్నారు? ఎందుకంటే ఆయన పనులు చేశాడు కాబట్టి. చేశారు. ఓకే, పనులు చేయలేదు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంటారు? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ మారడం బెటర్ అనిపిస్తుంది. గవర్నమెంట్ మారితే బెటర్ అంటారు. ఓకే, ఈసారి ఒంగోలు ఎవరు వస్తే బాగుంటుంది? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తేనే బాగుంటుంది. ఓకే, సీఎం జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగుంది. ఏం నచ్చింది మీకు? మాకు అన్ని నచ్చినాయి. అన్ని నచ్చాయి. నచ్చలేదంటే ఏం లేదు. నచ్చలేదంటూ ఏమీ లేదు. అంటే మీరు వైసీపీ అభిమానం? వైసీపీ కాదు, మాకు ఎప్పటి నుంచో కాంగ్రెస్. ఓకే, అదే అయినా మేము సీనియర్, అన్ని పార్టీ సమస్య కాదు, మాకు ఉన్న సమస్యలు అన్ని బాగున్నాయి. ఇంటికి పింఛన్ వస్తుంది, పేదలకి అనుకునే విధంగా అన్ని వర్గాల వారికి కూడా బాగుంది. తర్వాత ఆయన కావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, అది కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ లో షర్మిల గారు జాయిన్ అయ్యారు కదా, అయినా మాకు జగన్మోహన్. చెప్పండి సార్, ఒంగోలు ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఇప్పుడు నాకు ఈతలో జనార్దన్ వస్తే బాగుంటుంది. జనార్దన్ గారు ఎందుకని సార్? మాకు అతను పనులు బాగా చేయించాడు. ఇప్పుడు చేయట్లేదేనా? మనకు అది తెలియదు కానీ మాకు ఆయన అంటే గురువు. ఆయన మీద ఉంది గురి. ఓకే, ఓకే. మరి సీఎం బాబు రావాలా? బాబు రావాలి. వస్తారంటారా? మరి వస్తారంటారా? మనం ఒక్కరు అనుకుంటే టీడీపీ జనసేన కలిసింది కదా, కలిసింది. ప్రభావం ఉంటుందా సారి అతని వల్ల? ఇద్దరు కలిసారు కదా. ఉంటది, ఉంటది సభలు ఉంటుంది. ఓకే, ఏం పేరు మీ పేరు? సార్ తిరుపతి స్వామి. చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది ఒంగోలు సారి? నాకు రాజకీయం తెలియదు సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? మేము బండి వేసుకొని ఊరంతా తిరిగి అమ్ముకుంటా ఉన్నాం సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అవి తెలియదు సార్. చూడలేదు మీరు? మన ముఖ్యమంత్రి నిజమే మీకు? ఎవరు ముఖ్యమంత్రి? జగన్ గారు సార్. ఎలా ఉంది, ఎలా చేస్తున్నాడు ఆయన? మీరు రోజు ఊరంతా తిరుగుతున్నారు, చెప్పుకుంటారు జనాలు, బాగుందా బాగోలేదా? ఏం సార్, ఉదయం వస్తాం సార్, పని చేసుకుంటాం, తిరిగి మళ్ళీ రేత్రి 10-11 గంటలకు వెళ్ళిపోతాం. అంతే సార్. ఇంకా మళ్ళీ మధ్యలో మన ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, ఎన్ని పడ్డాయి మీకు? ఏం సార్? ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా. నేను అసలు ఏం తీసుకోలేదు సార్. ఏం తీసుకోలేదా? లేదు సార్. ఆల్రెడీ లోన్ తీసుకున్నా సార్. లోన్ తీసుకుంటే ఎవరంట, అందుకని సచివాలయంలో పెట్టుకుంటే రాలేదు సార్. ఏం లోన్ అంటే? ఏ లోన్ తీసుకున్నారు మీరు? ఇది వ్యాపారం కింద బిజినెస్ లోను. ఎంత ఇచ్చారు? 50,000 ఇచ్చారు సార్. 50,000 ఇచ్చారు. కట్టాలా మరి అవి? కడుతున్నా సార్. చిన్న ఎంత కట్టాలి? అదే ఎంత ఉంటే అంత కట్టుకోవచ్చు సార్. ఓకే, మరి ఫ్రీగా ఇస్తున్నారు కదా లోన్లు కూడా, కట్టవసరం లేకుండా. అదే ఈ బండి లోన్, ఆల్రెడీ లోన్ ఉన్న వాళ్ళకి బండి మీద ఇవ్వరు సార్. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఏపీలో? టీడీపీ. ఎందుకని టీడీపీ? చాలా ఇబ్బందులు పడి ఉన్నాం కాబట్టి. ఇబ్బంది పడుతున్నారు. ఓకే, ఇక్కడ లోకల్ గా ఎవరైతే బాగుంటుంది అభ్యర్థి? టీడీపీ జనార్దన్ గారు. ఆయన వస్తే చేస్తానంటారా? మంచిగా చేశారు కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. పెట్టారుగా మరి ఎవరు వస్తే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్లేదు సార్, పర్వాలేదు. ఇక్కడ ఒంగోలులో వాసు ఎలా చేస్తున్నారు? బాగానే చేశారు. ఒంగోలులో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంటారు? ఒంగోలు ఎవరు వస్తే బాగుంటుంటారు? దాని గురించి నాకు అసలు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగానే ఉంది. ఈసారి వస్తారంటారు ఆయన? వస్తారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? ఏమొచ్చింది, అన్ని చేశారు. ఏం నచ్చింది పరిపాలన అంటున్నాను? నేనే మాట్లాడిపోతున్నాను. ఏమండి, ఆయన పరిపాలన మీకు ఏం నచ్చింది సార్? జగన్ పరిపాలన బాగానే ఉంది, అన్ని చేశాడు. పిల్లకాయలకి మామూలుగా అన్ని స్కాలర్షిప్లని అవి ఇవని మామూలుగా అన్ని చేస్తానే ఉన్నారు. ఓకే, ఇప్పుడు రాజధానిలో మీకు 3 కాలం ఒకటైతే బాగుంది అంటారా? రాజధానిలో ఒకటే కావాలి. అది అమర్ గోపాల్. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? వచ్చిన ఏం చేసేది జనం చేతిలో ఏం చేయట్లేదు అన్నారా? జగన్ పరిపాలన ఎలా ఉంది? పర్లా బాగానే ఉందండి. బాగానే ఉంది. సార్ వస్తారంటారా? వస్తారు. ఒంగోలు ఎవరు వస్తారు? వాసు గారు రావాలా, జనార్దన్ గారు రావాలా? వాసు గారే రావాలి. వాసు గారు రావాలి. ఎందుకంటారు?
వాసు గారు చేశారు మాకు. చేశారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు వస్తే బాగుంటది? అందరూ ఎవరు వచ్చినా ఒకటి. ఎవరు వచ్చినా ఒకటి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉంది. ఎవరు వస్తారంటారు మరి ఆయన? ఈసారి ఒంగోలు జనార్దనే. జనార్దన్. ఓకే, ఎందుకంటారు? జనార్దన్ 100% పనులు చేశాడు. ఓకే, ప్రభుత్వం చేయలేదంటారా? ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఓకే, వైసీపీ నాయకులకే పనులు కానీ ఎవరికి లేదు. రెడ్డి గారికేనా? ఓకే, ఇదైతే ప్రభుత్వం మారదంటారు ఈసారి 100%. సీఎం చంద్రబాబు. ఓకే, థ్యాంక్ యూ. నాగరాజు గారు చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఏపీలో? జగన్ గారు. ఎందుకని రా? పింఛన్ వేస్తున్నారు. ఓకే, పింఛన్ రావట్లేదా? అందుకే జగన్ రావాలా? మరి 5 సంవత్సరాలు ఇవ్వలేదు, మరి మీరు అడగలేదు? మీరు ఓకే, ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? అది ఇప్పుడు ఎవరు ఏం చెప్పలేరు కదండి. అంటే జగన్ గారి పరిపాలన అలా కాదు. ఓటర్ నాడి ఎవరికి తెలుస్తుంది? మీరు ఎవరికి వేస్తారా మీరు చెప్తారా? అదే విధంగా ఎవరికి చెప్పరు కదండి. పరిపాలన విధానం ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన విధానం? 4.5 years. కొన్ని వర్గాలకి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కొన్ని వర్గాలకి బాగాలేననిపిస్తుంది. ఓకే, అంతే. అందరికీ బాగుండాలని ఎక్కడా లేదు, అందరికీ బాగుండకూడదని ఎక్కడా లేదు. ఓకే, సార్ ప్రభుత్వం అంటే ఎందుకు అంటే ఏం నచ్చిందంటారు మీకు ప్రభుత్వంలో? ఆయన పరిపాలనలో జనాలకి ఏం నచ్చలేదు అంటారు? అది ఒక్కొక్కరు వ్యక్తిత్వం అనే వ్యక్తిగతంగా ఉంటుంది కానీ బయటికి చెప్పాలని ఏం లేదుగా. ఓకే, సంక్షేమ పథకాలమే మీ కామెంట్స్? సంక్షేమం వచ్చే వాళ్ళని అడిగితే బాగుంటుంది. పథకాలు మీరేమనుకుంటారు? ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీరు ఏమనుకుంటున్నారు పథకాల గురించి? అంటే కొంతమంది ఏమని పథకాల వల్ల అన్ని చార్జెస్ పెరిగిపోయి, కరెంట్ బిల్లులు పెరిగిపోయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోయి అంటున్నారు. అందులో నిజం ఉందంటారా? ఇప్పుడు మనకి స్టేట్ కి రాబడి ఎంత, దాంట్లో పోయేది ఎంత, వచ్చేది ఎంత అన్న దాన్ని బట్టి ఈ విషయాన్ని మనం మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఎవరు వస్తే బాగుంటుంది ఏపీలో? జగన్ వస్తే జగన్ గారు. ఎందుకని సార్? ఎందుకని మాకు ఆర్టీసీ విలీనం చేశాడు. గవర్నమెంట్ లో ఆర్టీసీ విలీనం కూర్చోండి. గవర్నమెంట్ లో ఆర్టీసీ విలీనం చేశారు. ఓకే, ఉచిత బస్సు అంటున్నారు కదండి. ఇన్ కేసు రాలేదు ఇస్తే ఎలా ఉంటుంది? ఏంది దానికి మాకు సంబంధం ఏముంది? గవర్నమెంట్ పేరు చేసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు వస్తే బాగుంటుంది ఒంగోలులో? సరే మనం చెప్పేది కాదు సార్. అది ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? పర్లేదు అనుకుంటున్నారు. పర్లేదు అనుకుంటున్నారు. మరి లోకల్ ఎమ్మెల్యే కదా వాసు గారు చేస్తున్నారు. ఆల్లేని వాసు పర్లేదు అంటున్నారు కానీ ఇంకా అభివృద్ధి కాలేదు అనుకుంటున్నారు. అభివృద్ధి కాలేదు అనుకుంటున్నారు. ఓకే, మరి టీడీపీ జనసేన కలిసింది కదా కూటమి, ఈసారి వచ్చే అవకాశం ఉందంటారా? ఈసారి కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ గానే సార్. అది దెబ్బ ఉంటుందంటారా? రైటు కానీ వైసీపీ కానీ ఓట్లు రాబోయి కొంచెం అటు ఇటుగా ఉంటారు. ఈసారి అటు ఇటుగా ఉంటుంది. మీ పేరు చెప్పండి, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉందండి? బాగా ఉంది. సార్ వస్తారంటారైనా? సార్ వస్తారా? వస్తారు సరే. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు? పథకాలు నచ్చినాయి. పథకాలు నచ్చినాయి. ఓకే, ఇక్కడ ఒంగోలు ఎవరు వస్తే బాగుంటుంది సార్? బాలేని వాసు. బాలేని వాసు గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. గురుగారు ఏం పేరు మీ పేరు? మీ పేరు సార్? మా పేరు వెంకటేశ్వరుడు. చెప్పండి సార్, ఒంగోలు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ వస్తే బాగుండదు అనుకుంటున్నాను. అందరం టీడీపీ వస్తే అనుకుంటున్నారు అందరూ అనుకుంటున్నారు. నేను ఒక్కనే కాదు. ఎందుకని సార్ అనుకుంటున్నారు? ఎందుకంటే జగన్ ఒకసారి చూద్దామని చూశారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? మళ్ళా జగన్ వద్దు, చంద్రబాబు వస్తే బాగుంది అనుకుంటున్నారు. అంతే. పోపించిండా లేకుంటే ఏమన్నా కానీ ఒక రోడ్డు పోపించిండా చేసి అలా చూడమ్మా. చెప్పమ్మా చెప్పు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? జగన్ ప్రభుత్వం బానే ఉంది. అయితే చార్జెస్ పెరగడం వల్ల జనాలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అన్ని రేట్లు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నారు అన్నారా? ఇబ్బంది పడుతున్నారు కానీ జగన్ ప్రభుత్వం బానే ఉంది. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటుందంటారు ఈసారి? ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా కూటమి? జగన్ కి మెజారిటీ ఎక్కువ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెగ్గాలి కదా, నెగ్గితే నా మెజారిటీ వస్తుంది. 150 వస్తాయి ఈసారి. యూత్ జనసేన చూస్తారు. జనసేన ప్లస్ కదా, ఈసారి జనసేన వైపు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. టీడీపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందంటారు ఇక్కడ? జనార్దన్ గారు. ఇది అంటే జగన్ పరిపాలన నచ్చలేదు సార్ మీకు? అదే పరిపాలన
అంటే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దొరకలేదు అంటున్నారు కొంతమంది. ఆ? ఆంధ్రప్రదేశ్ దేశం అదృష్టం అంటున్నారు మరి. దురదృష్టం అంటారా? ఏంటి అంత పరిపాలన బాగాలేదండి. బాగాలేదు. ఏం బాగాలేదు అంటారు? అంటే సంక్షేమ పథకాలు ఇస్తారు కదా. సంక్షేమానికి అభివృద్ధి ఏది? నాడు నేడు స్కూల్ డెవలప్ చేసామని. రోడ్లు లేవు, ఏముంది, అన్ని రేట్లు ఎక్కువ అయిపోయా. ఓకే, ఈసారి అయితే టీడీపీ అంటారు మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్. గారు చెప్పండి మేడం, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకు మేడం? అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా మీకు? టీడీపీ. ఓకే మేడం. ఇది ఏపీలో అవన్నీ తెలియదు. తెలీదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బ్రదర్ మీ పేరు చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్. టీడీపీ పవన్ కళ్యాణ్ కలిసారు కదా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? మీరు వస్తే బాగుంటుంది అంటారు. జనార్దన్ ఎందుకని సార్? నెంబర్ 1. నెంబర్ 1 అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా? అక్కడ వాసు గారి పరిపాలన నచ్చలేదా? జనార్దన్ నెంబర్ 1. నెంబర్ 1 డెవలప్మెంట్ అంతా జనార్దన్. ఓకే, ఏం చేయలేదా వాసు గారు? బాస్ గారు ఏం చేయలేదు. ఏమీ చేయలేదు. మరి సీఎం ఎవరు కావాలనుకున్నారు మీరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఒంగోలు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అతను చెప్పాడు మీరు చెప్తే బాగుంటుంది. ఎవరు? జనార్దన్ గారా? చెప్తాది ఆయన ఏం చెప్తాదా? అంతేగా. ఓకే, మన్నయ్య అన్నయ్య గారా? ఓకే, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ చెప్పేది ఏముంది తెలియదు. ఓకే, అది కాదు, చెప్తే బాగుంటుంది కదా. జగన్ చెప్పేది ఏముంది అందరికి తెలిసింది. ఓకే, గురుగారు ఏం పేరు మీ పేరు? బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ సీఎం. మనకు తెలియదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు. సార్ వస్తారంటారా? కష్టమే అంటున్నారు. కష్టమే అంటున్నారా? ఎవరు అంటున్నారు? ప్రజలా? ఎందుకని? ఏం నచ్చలేదు వాళ్ళకి? తెలీదు. తాతయ్య గారు ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ లో సీఎం ఎవరైతే బాగుంటది? వచ్చేసి జగనేనయ్యా. జగనే. ఎవరు వచ్చే మార్గం లేదు. జగనే ఆయన చెప్పిన పథకాలు ఎవరో వేరే వాళ్ళతో ఒక పథకం మొత్తం తీసేస్తారు. నేను ఏం పథకాలు ఇస్తున్నా మీకు? అన్ని ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరు నాకు ఇచ్చేది ఏముంది, ప్రతి ఒక్కరు అందరికి ఇస్తున్నాడు. కూడా తప్పకుండా అన్ని. చంద్రబాబు కూడా పెట్టారు కదా పథకాలు ఇస్తా అన్నారు కదా ఆయన. ఇప్పుడు అది ఇస్తారన్నాడు కదా, తీయలేదుగా. మళ్ళీ వస్తే ఇస్తా అన్నాడు కదా ఆయన కూడా. మళ్ళీ అంటే ఇప్పుడు 87,500 కోట్లు అప్పు వస్తే బడ్జెట్ లెక్కేసుకోకుండా నేను రుణమాఫీ చేస్తారని చెప్పారు. మళ్ళీ 24,500 కోట్లు చేశాడు. దాంట్లో 3 విడతలు తీసేసాడు, 2 విడతలు లేకొట్టాడు. ఏం చేస్తాం? సార్ జగన్ వస్తానంటారు మళ్ళీ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటారు? అంటే జగన్ గారే కండి వచ్చేది. మళ్ళా జగన్ గారు ఏం వచ్చింది ఆయన పరిపాలన మీకు? 3 ఇస్తున్నారు, 1వ తేదీ పెన్షన్ ఇస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు అంటే మనం ఏదైనా రిజల్ట్ వచ్చేదాకా మనం చెప్పలేం కదా సార్. అయితే ఆయన అనుకుంటున్నారు జగన్ గారు వస్తారు అంటే ప్రజలు ఏమనుకుంటారు సంక్షేమ పథకాల గురించి వాటి గురించి? ఓకే వెళ్ళండి. కాకపోతే కొద్దిగా నిత్యావసరాలు పెరిగినాయి అని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఒక సగటున అంటే ఇప్పుడు నాలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయండి. ఇప్పుడు అన్ని ఖర్చులు అన్ని పెరిగినాయి. అర్థమైందా? అదే ఇచ్చే ప్రయోజనం. శాలరీ పెరిగిందా? శాలరీ అంటే మాది డైరీ ఫామ్ అండి. ఓకే, బిజినెస్ డైరీ ఫామ్. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల భారం ఈ నిత్యావసర వస్తువులు, కరెంటు బిల్లులు వాటిని పడుతున్నారా? అంత తెలియదు సార్ మామూలుగా. ఓకే అంటున్నాను పడుతున్నాయండి అంటారా? ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం అయితే బాగుంటది? పరిపాలన బాగానే ఉంది సార్. బాగానే ఉంది. ఓకే, పక్కన ఇద్దరు ఎవరైనా వస్తారు సార్. అవును, 2 బాగానే ఉంది సార్. ప్రజలు 2 బాగున్నాయా? అంటే 2 బాగున్నాయంటే ఇప్పుడు ఆయనకు అపోజిషన్ పార్టీ బాగుందంటే ఈయన బాగున్నట్టే కదా మరి. పొజిషన్ కూడా స్ట్రాంగ్ గా ఉంది సార్. ప్రజెంట్ ఇతను బాగానే ఉన్నాడు. నోటిఫికేషన్ కొన్ని ఇస్తున్నానని చెప్పి కొన్ని ఆపున్నాడు. కానీ ఈయన చేసే కార్యక్రమం కూడా బాగానే చేస్తున్నాడు. దానివల్ల ఇద్దరికి మన అపోజిషన్ అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైపోయినాయి. అదే సార్, మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ మీద భారం పడిపోతుంది పథకాలు, కరెంట్ బిల్లులు అవి ఇవి అని. నిజం ఉందంటారా? నిజం ఉంది సార్, ఉంది. బాగుంటది జగన్ ఎందుకు? సంక్షేమ పథకాలు అంటే మార్పు సంక్షేమ పథకాలు ఇచ్చింది మాత్రం ఓట్లు పడతాయంటారా?
సార్ ఇప్పుడు మామూలు గవర్నమెంట్ ఏం చేయాలి, జనానికి మేలు చేయాలి కదా. గవర్నమెంట్ ఏం చేయాలి, మేలు చేయాలి. గవర్నమెంట్ జగన్ చేస్తున్నాడు అబ్సల్యూట్లీ. 100% ఇవ్వలేరు కదా, అందరికి ఇవ్వలేరు కదా. ఎందుకు ఇవ్వట్లేదండి? ప్రతి ఒక్క కుటుంబానికి మినిమం గా 1 లక్ష రూపాయలు వస్తుంది. ఉద్యోగస్తులు కూడా ఇస్తున్నారా? ఉద్యోగస్తులకు ఇవ్వరు కదా. గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కి మామూలుగా ఏమన్నా ఇప్పుడు ప్రభుత్వం అంటే అందరినీ సాటిస్ఫై చేయాలి కదా. అది కాదండి, గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కి మామూలుగా స్కూల్లో వాళ్ళ పిల్లలకి స్కాలర్షిప్ అంటే అవైలబిలిటీ ఉందా? లేదు. మరి ఇంకెట్లా వస్తాయి? గవర్నమెంట్ ఏమంటున్నా అంటే పథకాలు అందరికి ఇవ్వరు, అన్ని వర్గాలు అన్ని వర్గాలని ప్రభుత్వం చూసుకోవాలి కదా. చూసుకుంటుంది కదా. చూసుకుంటుందంటారా? ఎందుకు లేదు? మీరు చూడండి అంటే సార్ జగన్ తరపున వచ్చారా? పర్లేదండి, పర్వాలేదు. ఏం నచ్చిందమ్మా ఈ గురించి? ఇస్తున్నారు. ఈ చదువుకున్న పిల్లలకి అమౌంట్లు కూడా వేస్తున్నారు. ఓకే, పర్లేదండి, పర్వాలేదు. జగనే కావాలండి. జగనే కావాలి. ఎవరమ్మా మీది? ఏ నియోజకవర్గం మీది? మాదే నర్సాపేట. అంటే ఎమ్మెల్యే ఎవరు మీకు? ఎమ్మెల్యేనా? నరసరావుపేట. నర్సరాపేట. ఓకే ఓకే ఓకే. నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ లో సీఎం? ఏం చెప్పు, టీడీపీ రావాలా, వైసీపీ రావాలా, పవన్ కళ్యాణ్ రావాలా? జగన్ గారు ఎలా చేస్తారమ్మా పరిపాలన? బానే చేస్తాడు. బాగానే చేస్తారు. ఏం నచ్చిందమ్మా మన పరిపాలన మీకు? మాకు అన్నీ వచ్చినాయి. అన్ని వచ్చినాయి. సరే ఓటేస్తారా ఆయనకి? పింఛన్ రావట్లా. పింఛన్ రావట్లేదా? పింఛన్ రాలా నాకు. అడిగారా వాళ్ళని? అడుగుతానే ఉండా. మరి ఏమన్నారు వాళ్ళు? దానికి సమాధానం లేదు. సమాధానం లేదా? పన్ను లేదుగా. పన్ను లేదు, నాకు పింఛన్ కావాలంటే సమాధానం లేదు. సరే వాలంటీర్ వ్యవస్థ బాగుందా బాగాలేదు మరి? మీ పేరు సార్? యోగిరెడ్డి. చెప్పండి సార్, ఈసారి ఒంగోలు ఎవరు వస్తే బాగుంటది? ఏ పార్టీ వస్తే బాగుంటది? ఒంగోలు గురించి నేను చెప్పలేను సార్. ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది జగన్ పరిపాలన? ఏపీలో ప్లస్ లో ఉన్నాయి, మైనస్ లో ఉన్నాయి. ఏం నచ్చింది పరిపాలన? ఏం నచ్చింది మీకు? ఎగ్జిక్యూటివ్ బాడీ బాగలేదు సార్. అంటే రెవెన్యూ కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ముఖ్యమైన ఉంటాయి కదా, బాగా డిలే అవుతుంది కొన్ని. ఓకే. ఇంత మామూలుగా చిన్న మిస్లేనియస్ వర్క్ మొత్తం అంతా కూడాను స్పీడ్ గా జరుగుతుంది, కానీ క్రూషియల్ వర్క్ అనే మటుకు బాగా డిలే చేస్తున్నారు. అక్కడ లాబీ బాగా ప్రెజర్ జరుగుతుంది. ఓకే. మరి ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు జగన్ గారు మళ్ళీ? ఈసారి 50-50 ఛాన్స్ టఫ్ గా ఉంటుంది. ఎందుకంటారు? లాస్ట్ టైం వచ్చేలేక అప్పుడున్న గవర్నమెంట్ మీద బాగా వ్యతిరేకత తోటి ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కానీ ఈసారి ఎప్పుడు ఒక గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎప్పుడు ఉంటది. అట్లాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎప్పుడు గవర్నమెంట్ కి ఆపోజిట్ గా ఉంటుంది, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా. ఈసారి ఇంత ముందులా అంత అయితే రాదు, కానీ ఫైట్ మటుకు టఫ్ ఉంటుంది. 50-50 ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఎవరు వస్తే బాగుందంటారు? లోకేష్ వస్తే బాగుంది. లోకేష్, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని సార్? చూద్దామని మళ్ళీ సార్ ఆయన జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? మీడియం. మరి ఒంగోలులో టీడీపీ క్యాండిడేట్ ఎవరైతే బాగుంటది? మాది ఇక్కడ ఖమ్మం అండి. ఖమ్మం. ఓకే. ఖమ్మం ఏ నియోజకవర్గం వస్తుంది మీది? గిద్దలూరు. అక్కడ ఎవరైతే బాగుంటది? అక్కడ ఓకే, అశోక్ రెడ్డి గారు వస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరైనా అక్కడ? ఇప్పుడు రాంబాబు వైసీపీ అభ్యర్థా? సో అశోక్ బాబు వస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? నాకు తెలుసు, మాది గుంటూరు. ఎలా ఉంది? ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకంటారు? ఏముందండి, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా ఉంది, చూస్తే అట్లా ఉంది. తెలుగుదేశం వచ్చిన కొంచెం ఇదిగా ఉంటుంది. జగన్ గారి పరిపాలన నచ్చలేదా మీకు? నాకు మాత్రం నచ్చలేదు సార్. నచ్చలేదు.